శ్రీకాకుళం జిల్లా పలాస మారుతినగర్లో దొంగలు హల్చల్ చేశారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత మారుతినగర్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గా భవానీ మండపంలోకి దొంగలు చొరబడ్డారు. మండపంలో ఉన్న హుండీని చోరీ చేశారు. హుండీలో ఉన్న సుమారు 50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లి ఖాళీ హుండీని పిచ్చి మొక్కలతో నిండిన పొదల్లో పడేశారు. హుండీ చోరీకి గురవడంతో భవానీ స్వాములు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత కొంతకాలంగా పలాసలో దొంగలు ఇళ్లు గుడుల్లో చొరబడి లూటీలు చేస్తున్నారని, దొంగతనాలు అరికట్టాలని భవానీ స్వాములతో పాటు స్థానికులు కోరుకుంటున్నారు. చక్కగా ఈ సంవత్సరం ఇంత చక్కనైన అయోధ్య సెట్ వేసాం మా సిద్ధు అనే ఆధ్వర్యం. కానీ ఇలా జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించి ఇది రెండో రోజు. నిన్న రాత్రి 12 గంటల దాకా భజన జరగడం జరిగింది. భజన అనంతరం అందరం పడుకోకూడదు. తెల్లారి ఏ పూజ చూసి అన్ని క్లీన్ చేసిన టైంలోనే ఉండి 4 గంటల టైంలోనే ఉండి కనపడి మొత్తం తిరిగి గుడి చుట్టూ మొత్తం చూస్తే పడిపోవడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఏంటంటే మాకు కూడా ఎదురవ్వలేదు. ఆ ఉండి డబ్బులు కూడా ప్రతి సంవత్సరం అన్నయ్య గారు అన్నదానానికి ఏమో 10,000 మందికి అన్నదానం పెడుతుంటారు. అన్నదానానికి ఖర్చు పెడుతుంటారు. అన్నయ్య గారు ఏంటంటే 15, 20, 30 లక్షలు పెట్టే ఇచ్చింది కానీ ఆ ఉండి కోసం ఆలోచించడం కాదు. దీన్ని ఆ ఉండిలో ఈ 2 రోజులకు గాను నాకు తెలిసి ఒక 50,000 రూపాయలు పైగా దాంట్లో కలెక్షన్ గా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రోజుకి 5,000 నుంచి 7,000 మంది జనాభా చూడడానికి రోజు వస్తున్నారు. దీన్ని పోలీసు వారు యాక్షన్ తీసుకున్నారు. ఈ రోజు మా విజయనగర్ లో మంకరమ్మ కూడా మేము పెట్టిన పూజా ప్రాంగణంలో ఉండి చోరీ చేశారు. సుమారు 50,000 వరకు ఉంటది. అది అన్నదాన కార్యక్రమం నిమిత్తం, పూజ కార్యక్రమం నిమిత్తం చేస్తాం. కానీ ఇటీవల కాలంలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ చాలా ఎక్కువ దొంగతనాలు జరుగుతుంది. రోడ్డు మీద, ఇంట, బయట అన్ని దగ్గర చోరీ జరుగుతుంది. ఈ రోజు కూడా చివరికి ఈ పూజా మందిరంలో కూడా ఇలా జరగడం చాలా శోచనీయం. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందని మేము